హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సో వయోవృద్ధులకు సంబంధించిన పెన్షన్ ఎలా పంపాలి ఎలా అన్న వివరాలైతే ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇదే కదా కావాల్సింది అని అంటున్నారు. ఏంటంటే ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ఇది ఊరట ఇచ్చే వార్త అని చెప్పాలి. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అయితే సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆంధ్రాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారండి. వృద్ధులకు పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించింది. గత పెన్షన్ల పంపిణీ విషయంలో చాలా కంప్లైంట్లు వచ్చాయని గుర్తు చేసింది ఎన్నికల సంఘం. గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కాగా పాటించాలని సూచించింది. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని, కుదరని పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో అయినా చెల్లించాలని పేర్కొంది ఎన్నికల సంఘం. ఇక గతంలో మాదిరిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను పెన్షనర్స్కి ఎలా అయితే పంపిణీ చేసిందో అదే విధంగా ఉపయోగించుకొని అయితే ఈసీ సూచించిందండి. అదేవిధంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ పొందు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గాలను కూడా మార్చి 30న అయితే జారీ చేసినట్లు పేర్కొంది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి స్పష్టం చేశారండి. సో పంపిణీకి పర్మనెంట్ ఎంప్లాయీస్ను వినియోగించుకొని అయితే పేర్కొంది. పెన్షన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఇవ్వడానికి వాలంటీర్ల ప్లేస్లో ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ వేరే ఉద్యోగులను ఎవరైనా సరే నియమించుకోవాలని ఈసీ ఆదేశించింది. సో ఎండలు మండుతున్న నేపథ్యంలో ఇలా అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది.